హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెవీ ట్రాఫిక్లో మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా కూడా డ్రైవింగ్ చేసినప్పుడు ఎలా డ్రైవింగ్ చేయాలి, ఎలాంటి టెక్నిక్ పాటించాలి, మన కార్ యొక్క లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్, ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్, రైట్ సైడ్ జడ్జ్మెంట్ని గుర్తిస్తూ మనం సేఫ్గా ఎలా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి మంచి అద్భుతమైన ప్రో డ్రైవింగ్ టిప్స్ చెప్తాను. ఖచ్చితంగా బిగినర్స్ మీరు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసినప్పుడు నేను ఎట్లా చెప్తున్నానో అలాంటి టిప్స్ టెక్నిక్స్ పాటించండి. మీకైతే ఎలాంటి భయం లేకుండా చాలా పర్ఫెక్ట్గా సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ అయితే చేయొచ్చు. వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా మీరు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు భయపడద్దు. మీరు భయపడారంటే ఖచ్చితంగా మీరైతే డ్రైవింగ్ చేయలేరు. ఖచ్చితంగా మీరు భయపడకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు నిదానంగా అన్ని వెహికల్స్ని గమనిస్తూ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సిగ్నల్స్ యూజ్ చేస్తూ ఒక లైన్లో పెట్టుకొని సైడ్ మిర్రర్స్ని చూస్తూ మీరైతే డ్రైవింగ్ చేయాలి. ట్రాఫిక్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలియాలంటే మీరు ధైర్యం చేసి ట్రాఫిక్లోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. అప్పుడే మీకు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసినప్పుడు భయం అనేది లేకుండా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. రెగ్యులర్గా డే బై డే మీకైతే మీలో ఉన్న భయం పోయి చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, స్లోగా ట్రాఫిక్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ విధంగా డ్రైవింగ్ చేయండి. కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను. ఫ్రెండ్స్, ఇలా స్లోగా ట్రాఫిక్ అనేది వెళ్తూ ఉంటే చూడండి, ఇక్కడ నా స్పీడ్ అనేది ఒక 10-15 ఉంది. సింపుల్గా నేను ఇక్కడ సెకండ్ గేర్లో వేసుకొని డ్రైవ్ చేస్తూ ఉన్నాను. స్లోగా కొంచెం లైట్గా యాక్సిలరేటర్ ఇస్తూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ ఇవ్వద్దు, ఎందుకంటే ముందున్న వెహికల్స్ స్లో అవుతుంటాయి, ఆగుతూ ఉంటారు. అందుగురించే మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇలా మీరు స్లోగా వెళ్ళండి. ఇలా కొంచెం డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా బైక్ వాళ్ళు వచ్చి దూరుతుంటారు. కొంచెం అబ్జర్వేషన్ పెట్టుకోండి. ఇక్కడ ఈ కార్నర్లో మీరు ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా మీరైతే స్ట్రైట్ చూడాలి. అండ్ ఈ కార్నర్లో లెఫ్ట్ సైడ్ ఈ కార్నర్ని కంపల్సరీ గమనించాలి. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఎలాగో మనం డివైడర్స్ పక్కకే ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్లేస్ అనేది లేదు. బైక్ వాళ్ళు దూరే అవకాశం లేదు. ఇంత దగ్గరగా పెట్టుకోవాలంటే నేను చెప్పాను కదా, ఈ పిల్లర్ ఉంది కదా రైట్ సైడ్ పిల్లరు. రైట్ సైడ్ పిల్లర్ అనేది ఆ వైట్ లైన్కి మ్యాచ్ చేస్తే కరెక్ట్గా దగ్గరగా వెళ్తుంది వెహికల్ అనేది. ఒక 2 ఫీట్లు 2.5 ఫీట్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు స్పీడ్ ప్రకారంగా గేర్స్ కింద మారుస్తూ ఉండాలి. సపోజ్ ఇక్కడ 30 స్పీడ్ ఉంది, ఇప్పుడు నేను థర్డ్ గేర్లో వెళ్తున్నాను. సెకండ్ గేర్లో వెళ్ళాలంటే మనం 20-25 స్పీడ్ ఉన్నప్పుడు సెకండ్ గేర్లో వెళ్తాం. మనం కొంచెం ముందు డిస్టెన్స్ అనేది మనకు పెరిగే కొద్దీ వెహికల్స్ వెళ్ళే కొద్దీ మనం కొంచెం స్పీడ్గా మనం కూడా వెళ్తాం కాబట్టి మనం ఇక్కడ థర్డ్ గేర్లో వేసుకోవాలి. మళ్ళీ సపోజ్ ఇక్కడ ముందు వెహికల్స్ స్లో అవుతున్నప్పుడు మనం కింద బ్రేక్ కొట్టి స్లో కావాలి, మళ్ళీ వదిలేయాలి. అంటే అవసరాన్ని బట్టే కొంచెం లైట్గా బ్రేక్ టచ్ చేస్తుండాలి, మళ్ళీ వదులుతుండాలి. మనం ముందు వెహికల్స్ ఏ విధంగా ఆగుతున్నాయి అనే దాని ప్రకారంగానే మనం చూసుకుంటూ స్లోగా మూవ్ అవుతూ ఉండాలి. మళ్ళీ బ్రేక్ కొట్టి స్లో కావాలి, మళ్ళీ యాక్సిలరేటర్ ఇస్తూ మూవ్ చేయాలి. ఇక్కడ నాకు కొంచెం డిస్టెన్స్ వచ్చింది. నేను ఇక్కడ కొంచెం స్పీడ్కి వెళ్తున్నాను. 55-60 వచ్చింది. 4th గేర్ వేసుకున్నాను. ఇక్కడ ఒక బైక్ వస్తుంది, బైక్ ఉంది. ఒకసారి అయితే నేను హారన్ కొట్టుకున్నాను. సైడ్ వెళ్తున్నారేమని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు సైడ్ వెళ్ళిపోయిండు, నేను కొంచెం యాక్సిలరేటర్ ఇచ్చుకుంటూ మళ్ళీ స్పీడ్ వెళ్తున్నాను. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పీడ్ ప్రకారంగా గేర్లు మారుస్తుండాలి. ముందు వెహికల్స్ ఆగుతున్నాయని గుర్తించాలి. బ్రేక్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. ఆటోమేటిక్గా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయనేది చూసుకోవాలి. అప్పుడప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ మిర్రర్ అనేది కొంచెం స్టార్టింగ్లో బిగినర్కి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. తల తిప్పి అటు సైడ్ చూడాలంటే కొంచెం ఫోకస్ అనేది మళ్ళీ ముందు చేయలేరు. అందు గురించి మీకు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఈ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అయితే ఖచ్చితంగా అలవాటు అవుతుంది. ఆ విధంగా మీరు అవకాశం దొరికినప్పుడల్లా కొంచెం ఇలా స్ట్రైట్ చూసుకోవాలి, లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి, మళ్ళీ స్ట్రైట్ చూడాలి, మళ్ళీ రైట్ చూడాలి. ఈ విధంగా మీరు చూస్తూ ఉంటే రాను మీకు ఈ మిర్రర్స్ చూస్తూ కరెక్ట్గా డ్రైవింగ్ చేయడం బాగా అలవాటు అవుతుంది. స్టార్టింగ్లో మీకు రాదు, అయినా కూడా మీరు చూస్తానికి ట్రై చేయాలి. ఖచ్చితంగా మీరు ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా మీకైతే 100% వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గా ఒక లైన్లో పెట్టుకుని డ్రైవ్ చేయాలి. మీరు సపోజ్ నేను కొంచెం
స్పీడ్గా వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ లైన్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెహికల్ పక్క నుంచి ఇప్పుడు ఈ వెహికల్ ఓవర్టేక్ చేయాలంటే ఒకసారి హారన్ కొట్టుకోవాలి, మనకు ప్లేస్ ఉంది కాబట్టి ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ విధంగా కొంచెం దగ్గరగా కొంచెం దూరం మెయింటైన్ చేయాలి, లేదా దగ్గరగా ఉండొద్దు. ఇంత డిస్టెన్స్ పెట్టుకుంటే సరిపోద్ది. మనకు ముందు కారు యొక్క టైర్స్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, సో అంతవరకు పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల మీరు కొంచెం ముందు వెహికల్స్ సడన్గా బ్రేక్ కొట్టినా కూడా మనం కొంచెం దగ్గరికి వెళ్ళి ఆ వెహికల్ని గుద్దకుండా కంట్రోలింగ్ అయితే చేయొచ్చు. అందు గురించి ఎల్లప్పుడూ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయన్నది దీని గురించి అన్నట్టు. సో వెహికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సపోజ్ మీరు ఇక్కడ లెఫ్ట్ లైన్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మిర్రర్ చూడాలి, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని స్లోగా మిర్రర్ చూస్తూ మెల్లగా నేను ఈ లైన్లోకి వచ్చాను. కొంచెం స్లోగా వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి నా యొక్క స్పీడ్ అనేది 30 వచ్చింది. సింపుల్గా నేను క్లచ్ తొక్కి థర్డ్ గేర్ వేసుకున్నాను. ఓకే, మళ్ళీ కొంచెం యాక్సిలేటర్ ఇస్తున్నాను. మళ్ళీ స్లోగా ఉంది, ఎందుకంటే ఈ వెహికల్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది, మన ముందుకు వచ్చింది. అందుకని కొంచెం బ్రేక్ కొట్టాను, స్లోగా చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అవకాశం దొరికింది, కొంచెం స్పీడ్ వెళ్తున్నాను. ఒక 50 వచ్చింది, వెంటనే థర్డ్ గేర్ వేసుకున్నాను. మళ్ళీ బ్రేక్ కొడుతున్నాను, ఎందుకంటే ముందు వెహికల్ స్లో అవుతున్నాయి కదా. జస్ట్ బ్రేక్ మీద కాల్ తీసుకొచ్చి మెల్లగా బ్రేక్ కొడుతున్నాను. మళ్ళీ వదిలేసాను, డౌన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం యాక్సిలేటర్ ఇస్తే స్పీడ్ ప్రకారంగా సెట్ అయిపోతుంది వెహికల్. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు బ్రేక్ అనేది ఖచ్చితంగా చూడండి. ముందు వెహికల్స్ బ్రేక్ కొడుతున్నప్పుడు ముందే తెలుస్తుంది మనకు, లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. సో మనగానే కొట్టుకోవాలి. సో అవసరానికి కొద్దీ మనం బ్రేక్ కొట్టినా కొట్టకపోయినా ముందు వెహికల్స్ ఆగుతున్నాయి, బ్రేక్ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి అంటే మనం కూడా సేఫ్టీ కోసం ఖచ్చితంగా బ్రేక్ మీదకి అయితే లెగ్ తీసుకురావాలి. అవసరాన్ని బట్టి కొడతాం, లేకపోతే లేదు. మళ్ళీ వెంటనే బ్రేక్ మించి కాల్ అనేది యాక్సిలేటర్ మీదకి షిఫ్ట్ కావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ అనేది హెవీ ట్రాఫిక్ పెరుగుతుంది. సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అన్నట్టు ట్రాఫిక్ జాములో. సో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి, ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి, ఫ్రంట్ సైడు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ జడ్జిమెంట్ చెప్తాను. సో ఇక్కడ స్టీరింగ్ ఒక ఎడ్జ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఒక ఎడ్జ్ నుంచి ఇట్లా చూసుకుంటే సెంటర్ పాయింట్ అక్కడ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇలా చూసుకున్నప్పుడు మనకు రైట్కు కనిపిస్తే సెంటర్ భాగానికి తగులుతుంది, అవతల లెఫ్ట్ కనిపిస్తే తగలదు అన్నట్టు. ఫ్రెండ్స్, మనకు ముందు ట్రాఫిక్ పెరిగే కొద్దీ మన దృష్టి, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది చాలా చక్కగా ఉండాలి. సో మనకు ఖచ్చితంగా రైట్లో, లెఫ్ట్లో మన ముందు సైడ్ అనేది వెహికల్స్ అనేది చాలా దగ్గరలో ఉంటాయి. సో అప్పుడు మనకు బ్రేక్ కంట్రోల్ అనేది చక్కగా ఇవ్వాలి. క్లచ్ మూవ్మెంట్ కూడా స్లోగా తీసుకొస్తుండాలి, ఒకేసారి తీసుకురావద్దు. యాక్సిలేటర్ కూడా అవసరాన్ని బట్టి స్మూత్గా ఇవ్వాలి. సో ఇలా మీరు స్మూత్గా యాక్సిలేటర్ ఇవ్వాలన్నా, స్మూత్గా బ్రేక్ కొట్టాలన్నా మీ పాదం లెగ్ అనేది ఖచ్చితంగా కింద ఆడించాలి. సో అలాంటప్పుడే మీకు స్మూత్గా బ్రేక్ కొట్టడం అండ్ స్మూత్గా యాక్సిలేటర్ ఇస్తూ ఆపడం అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్ ఒక ట్రక్ ఉంది చూడండి, నా పిల్లర్కి రైట్ సైడ్ పిల్లర్కి లోపలికి ఉంది. సో ఇదే విధంగా వెళ్తే తగులుతుంది. సో అప్పుడు మనం ఆ వెహికల్ కొంచెం ఎదరికెళ్ళే వరకు మనం స్లో కావాలి. సో వెంటనే నేను కొంచెం వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ చూస్తున్నాను. ఒక కారు నా వెనకాలనే ఉంది, ఆ కారు ఆగాడు, ఎందుకంటే నేను రైట్ వస్తున్నాను కాబట్టి. సో ఈ విధంగా మీరు కొంచెం రైట్ ఒక 1/2 ఫీట్ 2-3 అంగుళాలు రావాలన్నా కూడా మిర్రర్లో చూసుకొని ఏ వెహికల్స్ ఉన్నాయని గమనిస్తూ సో ఆ విధంగా మీరు రావడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి. సో స్పీడ్ ప్రకారంగా ఆటోమేటిక్గా మీరు గేర్స్ అయితే మారుస్తూ ఉండాలి. బిలో 20 వచ్చిందంటే సెకండ్ గేర్, 30 వచ్చిందంటే థర్డ్ గేర్, 45-50 వచ్చిందంటే ఫోర్త్ గేర్. మళ్ళీ మీరు ముందు వెళ్తున్నప్పుడు మీ ముందు ఏదైనా వెహికల్స్ స్లో అవుతున్నాయంటే మీరు కూడా స్లో కావాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఆటోమేటిక్గా మీరు స్పీడ్ పెరిగే కొద్దీ గేర్లు ఎలా పెంచుతున్నారో మీ స్పీడ్ అనేది తగ్గే కొద్దీ, డౌన్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా మీరు గేర్లు కూడా డౌన్ చేస్తూ ఉండాలి. మాన్యువల్ కార్ అయితే. ఆటోమేటిక్ వెహికల్ అయితే ఆటోమేటిక్గా మన కార్ యొక్క ఇంజన్ స్పీడ్ ప్రకారంగా ఆటోమేటిక్గా గేర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. కొంచెం హెవీ ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఆటో వాడు చూడండి ఎట్లా వచ్చాడు. సో కొంచెం ఆటోస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఎట్లా పడితే అట్లా ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటారు. సో చూడండి, మన ముందు ఒక లారీ ఉంది. సో రైట్ సైడ్ జడ్జ్మెంట్కి లోపలికి ఉంది ఇక్కడ పిల్లర్తో చూసుకుంటున్నప్పుడు. సో నేను కొంచెం స్టీరింగ్ అనేది లెఫ్ట్ అనుకుంటూ ఇలా స్లోగా వచ్చేసాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ అంటే ముందు ఒక కారు ఒక బంపర్ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్కి మన బ్యానెట్ ఒక ఎడ్జ్ సమానంగా వచ్చే వరకు వెళ్ళవచ్చు. మన ముందు ఏ కారు ఉన్నా సరే సేమ్ టెక్నిక్, ఇదే టెక్నిక్ పాటించండి. ఒకవేళ బైక్స్ ఉంటే ఒక బ్రేక్ లైట్ కనిపిస్తుంది చూడండి, బ్రేక్ లైట్కి సమానంగా వచ్చే వరకు వెళ్ళొచ్చు. మనం ముందు ఆటో ఉన్నా కూడా ఆటో ఒక బ్రేక్ లైట్కి సమానంగా వెళ్ళొచ్చు. సో గమనించండి, ఇక్కడ ముందు ఒక కారు ఉంది,
నేను జడ్జిమెంట్లో కరెక్ట్గా ఆపుతున్నాను. కొన్ని వెహికల్స్కి మీకు బ్యానెట్ ఎడ్జి కనిపించదు, వైపర్స్ బ్లేడ్ అయితే అవుపిస్తుంటాయి. సో ఆ వైపర్స్కి ముందున్న కారు యొక్క బంపర్ ఎడ్జికి సమానంగా చూసుకుంటే సరిపోతుంది. మీది ఎంత చిన్న కార్ అయినా, మీ ముందు ఎంత పెద్ద కారు ఉన్నా చిన్న కారు ఉన్నా సేమ్ టెక్నిక్ పాటించండి, కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించండి, చాలా హెవీ ట్రాఫిక్, స్లోగా నడుస్తుంది. సో ఇక్కడ మీరు మాన్యువల్ కార్ అయితే ఓన్లీ ఫస్ట్ గేర్లో వేసుకొని స్లోగా బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ మెల్లగా మూవ్ చేస్తుండాలి. మళ్ళీ ఆగుతున్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కాలి, ఎందుకంటే బిలో 20 ఉన్నప్పుడు ఎల్లప్పుడూ క్లచ్ నొక్కాలి మాన్యువల్ కార్. సో ఓన్లీ మీకు బైటింగ్ పాయింట్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఎదర కొంచెం హైట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు కొంచెం లైట్గా యాక్సిలేటర్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మీకు ముందు డౌన్ ఉందనుకోండి, మీరు బైటింగ్ పాయింట్ కంటే ముందే బ్రేక్ మీద లెగ్ తీసేయచ్చు, ఎందుకంటే ఎలాగూ డౌన్ ఉంది కాబట్టి ఆ వెహికల్ ఆటోమేటిక్గా ముందుకే మూవ్ అవుతుంది. సో అలాంటప్పుడు బైటింగ్ పాయింట్ అవసరం లేదు. ఓన్లీ మీరు ఎక్కడైతే మీకు కొంచెం ముందు హైట్ అనిపిస్తుందో అక్కడ మాత్రం కొంచెం బైటింగ్ పాయింట్ వచ్చే వరకు బ్రేక్ మీద లెగ్ పెడితే మనకు కార్ అనేది వెనకకి వెళ్ళకుండా ముందుకు మూవ్ అవుతుంది అన్నట్టు. సో చూడండి, ఇట్లా జామ్ ఉన్నప్పుడు సైడ్ల నుంచి వెహికల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ రైట్ సైడ్ ఒక మూల, లెఫ్ట్ సైడ్ మూల అనేది కంపల్సరీ గమనించాలి. సో బిగినర్స్, న్యూ లెర్నర్స్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రైట్ నుంచి, ఇక్కడ లెఫ్ట్ నుంచి, సైడ్ల నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది గమనించరు. సో ఖచ్చితంగా మీరు ఇటు రైట్ సైడ్ చూసుకోవాలి, స్ట్రైట్ చూసుకోవాలి, అండ్ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవాలి. సో మనకు రైట్లో ఉన్న వాళ్ళు ఎనీ టైం ఎప్పుడైనా ఇటు లెఫ్ట్కి రావచ్చు. ఈ కార్ వచ్చి చూడండి, i10 కారు, ఆల్టో 800. సో ఇక్కడ బైక్స్ ఉన్న లెఫ్ట్ సైడ్ కూడా వాళ్ళు ఒకేసారి మనకు రైట్కు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు బ్రేక్ మీద లెగ్ పెడుతూ ముందు డిస్టెన్స్ పెరిగే కొద్దీ స్లోగా మీరు మూమెంట్ యాక్సిలేటర్ అనేది లైట్గా స్మూత్గా ఇస్తూ మీరు అవకాశం దొరికే కొద్దీ కొంచెం స్పీడప్గా వెళ్తూ గేర్స్ అయితే మార్చుకోవచ్చు. సో ఇక్కడ మూమెంట్ వచ్చింది, నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, ఆటోమేటిక్గా గేర్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్క టెక్నిక్, టిప్స్ పాటిస్తూ మీరు కొంచెం జాగ్రత్తగా అన్ని వైపులా గమనిస్తూ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేయండి. కొంచెం ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళండి, ఇంకా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మరి ఒకసారి, ఇలా వెళ్తూ ఉంటే మీకు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఖచ్చితంగా సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి భయం లేకుండా చాలా కాన్ఫిడెంట్గా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.